నిబంధనలకు అనుగుణంగా ఇంటికి ఒకరు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనడానికి మార్కెట్కి వస్తూ సమదూరం పాటిస్తూ 11 గంటల నుంచి మళ్ళీ రేపు ఉదయం 6 గంటల వరకు స్వీయ నిబంధనలను అమలు చేస్తూ విజయనగర పట్టణ ప్రజలకు విజయనగర పోలీస్ యంత్రాంగం కరోనా దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాత్రింపగలు తన వంతు ప్రయత్నం చేస్తూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేనందున పోలీసు యంత్రాంగానికి హ్యాట్సప్ చెప్తున్న ఎస్వీఐ న్యూస్. అనంతరం సంస్థ హెచ్ఆర్ ఉపాధ్యక్షుడు చావ నరసింహారావు జీవీఎంసీ కమిషనర్ సహాయ నిధిగాను 15 చెక్కులు ఎంపీకి అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవి సత్యనారాయణ, డాక్టర్ సత్యావతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి, అదీప్ రాజ్ పాల్గొన్నారు. రకమైనటువంటి మాస్క్ ఉంటుంది. ఈ మాస్క్కు ఫర్దర్గా ప్రొటెక్షన్ ఈ రకంగా ఇది వేసుకోవడం జరుగుతుంది. పోలీస్ వారందరూ కూడా సో దట్ వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. అదేవిధంగా N95 మాస్కులు కూడా ఇవి డాక్టర్సు, నర్సెస్ వీళ్ళందరూ కూడా వేసుకుంటారు. ఇవి కూడా ప్రొవైడ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవంతా కూడా డాక్టర్స్, నర్సెస్ వేసుకొని పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇదంతా కూడా ఒక కిట్. ఈ కిట్తో పాటు రకరకాలైనటువంటి పరికరాలు లోపల ఉంటాయి. ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా శానిటైజర్స్, ఈ శానిటైజర్స్ అన్నిటినీ కూడా అందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ధ్యేయం రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకూడదు, కరోనాని పూర్తి స్థాయిలో మనం నిర్మూలించాలి, మానవాళిని మనం కాపాడుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదల శ్రీనిబాబు గారికి, ఆయన తమ్ముడు శంకర్ గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఈ కరోనా ఉన్నంత వరకు కరోనాని మనం ఎంత త్వరగా నిర్మూలించగలమో అంత త్వరగా నిర్మూలించాలి. ఎందుకనంటే ఈరోజు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయినాయి కాబట్టి ఎంతో కాలం కొనసాగించడం కష్టం అవుతుంది. ప్రజాజీవనం స్తంభించిపోయింది కాబట్టి త్వరగా నిర్మూలించాలి. దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మనసారా కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వారికి, డాక్టర్స్కి, నర్సెస్కి, వాలంటీర్స్కి, సెక్రటేరియట్ వర్కర్స్కి ఈ విషయంలో పనిచేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదల శ్రీనిబాబు గారు, తమ్ముడు శంకర్ గారి ఆధ్వర్యంలో 5,000 మందికి జిల్లాకు 19,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయని జిల్లా కలెక్టర్ వి విజయచంద్ వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడారు. ఆయా కిట్లు వినియోగించి మంగళవారం నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 5 రకాలైన నిర్ధారణ పరీక్షలు విధానాలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 2 రకాలు మాత్రమే తుది నిర్ధారణ పరీక్షలని, మిగతా 3 వడబోత పరీక్షలని ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు ఏప్రిల్ 1 నుంచి ఇంతవరకు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందులతో వచ్చే రోగులందరికీ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో సామాజిక వ్యాప్తి కేసులు గుర్తించలేదని, అలాగని తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. 8 నుంచి 9 రకాలైన వ్యక్తులకు పరీక్ష చేస్తామని తెలిపారు. सारी गाइडलाइंस का यूनिफॉर्म इम्प्लीमेंटेशन करें। हमें कुछ और राज्यों से अच्छी खबरें भी आ रही हैं, जैसे गोवा के
सभी पेशेंट्स को रिकवरी के बाद हॉस्पिटल से डिस्चार्ज कर दिया गया है। अब गोवा में कोई भी एक्टिव केस नहीं है। इसी तरीके से जैसे कि कल आप लोगों की दृष्टि में लाया था, माही और कोडगु, इन दोनों जिलों में जहां पर कि पिछले 28 दिनों से कोई केस नहीं आया था, उसमें एक और जिला जुड़ गया है, वह है पौड़ी गढ़वाल उत्तराखंड से। साथ ही टोटल 59 डिस्ट्रिक्ट्स हैं 23 स्टेट और यूनियन टेरिटरीज से, जहां पर पिछले 14 दिनों से कोई केस नहीं आया है, जिसमें 6 नए जिले जुड़े हैं। वह हैं डूंगरपुर और पाली राजस्थान से, जामनगर मोरबी गुजरात से, नॉर्थ गोवा गोवा से, गोमती त्रिपुरा से। और इससे संबंधित हम आप लोगों से रिक्वेस्ट करना चाहेंगे कि फिर भी हमें हर तरीके से सतर्क रहने की आवश्यकता है। दूसरे देशों की तुलना में अगर भारत आज इस सिचुएशन को मैनेज करने में प्रयत्न कर रहा है, उसमें जो भी रिलेटिव सक्सेस मिली है, उसका सबसे मुख्य कारण है कि इस लड़ाई में गवर्नमेंट के साथ साथ हर सिटीजन मिलकर लड़ाई लड़ रहा है। कम्युनिटी इन्वॉल्वमेंट, कोऑपरेशन और कम्युनिटी लीडरशिप हमारे मैनेजमेंट का एक मुख्य कारण रहा है। माननीय प्रधानमंत्री जी की अपील के तहत देश का हर नागरिक इस लड़ाई में जुड़कर लड़ रहा है, फिर चाहे वह लॉकडाउन का इम्प्लीमेंटेशन हो या सोशल डिस्टेंसिंग से रिलेटेड बिहेवियर चेंज हो, कंटेनमेंट जोन में लॉकडाउन का स्ट्रिक्ट इम्प्लीमेंटेशन हो, कॉन्टैक्ट ट्रेसिंग और सर्वेलेंस से हम हेल्थ वर्कर्स का सहयोग करते रहें और हर तरीके से फील्ड स्थाई पर पेशेंट मैनेजमेंट पर फोकस कर हम मॉर्टैलिटी को अवॉइड करें, यह हमारा प्रयत्न होना चाहिए। आज जब हम कुछ प्रांतों में रिलैक्सेशन प्रोवाइड कर रहे हैं, तो ज़रूरी है कि हम सोशल डिस्टेंसिंग के नॉर्म्स का पूर्णतः पालन करें, ताकि जो कोविड के केसेस कुछ जिलों में, कुछ राज्यों में कम हो रहे हैं, वे और भी कम हों। और जो जिले ग्रीन जोन में चले गए हैं, वहाँ पर हम सबकी रिस्पॉन्सिबिलिटी है कि वह 0 केस की स्थिति में ही बने रहें। हम सभी को पता है कि इस बीमारी की कोई अभी तक वैक्सीन नहीं है। इसकी अब केवल एक ही वैक्सीन है जो हमें सबसे ज़्यादा इफेक्टिव सपोर्ट करती है, वह है सोशल वैक्सीन यानी सोशल डिस्टेंसिंग। इसीलिए फिर आप लोगों से विनती है, आपके द्वारा सबसे विनती है कि काइंडली हमें सपोर्ट करें कि सोशल डिस्टेंसिंग और प्रिवेंटिव गाइडलाइंस का पालन देश का हर व्यक्ति एक जिम्मेदारी के रूप में करता रहे और बिहेवियरल चेंज के रूप में अपनी ज़िंदगी में अपनाएं, ताकि हम इस लड़ाई से जीत सकें। धन्यवाद। సహాయ కార్యక్రమాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా తదేపా నాయకులు విశాఖలో సోమవారం మౌన దీక్ష చేశారు. పేదలకు 5,000 ఆర్థిక సహాయం అందించాలని, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పీల గోవింద సత్యనారాయణ, వలగంపూడి అనిత, రామానాయుడులు దీక్ష చేపట్టారు. తదేపా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అన్నయ్య పాత్రుడు సాయంత్రం వారందరికీ నిమ్మరసం అందజేసి దీక్షలు విరమించేశారు. ఇందాక పెద్దలు అన్నట్టు అన్నా క్యాంటీన్ ఈ రోజు ఎంతో మంది ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ఈ రోజు మూసేసి ఆఖరికి అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఈ రోజు గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నదని చెప్పుకోవటానికి అన్నా క్యాంటీన్లు మూసివేత మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీ ఇష్టం ఏం పేరు పెట్టుకుంటావో, జగనన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో, విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో, భారతమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో, ఏదో ఒక క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకి భోజనం పెట్టుంటే ఈ రోజు ఈ ఆకలి చావులన్నవి అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఈ కరోనాకి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండేది కాదు. కరోనాకి వ్యతిరేకము ఎవరినో డిస్టర్బ్ చేయడం కాదు, మౌనంగా ఎవరిని రాకుండా వేరే ఒక 5 o'clock వరకు మా డిమాండ్స్ నెరవేర్చమని పేదవాళ్ళ కోసం కూర్చున్నాం. కరోనాకి జాగ్రత్తలు తీసుకొని చెప్పడం కోసమే కూర్చున్నాం. కరోనాకి పేదవాళ్ళని రక్షించడం కోసమే కూర్చున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తిట్టేయాలో కొట్టేయాలని కాదు. మీ మనసు మారుతుందని, నీలో ఉన్నటువంటి ఆ మానవత్వం స్థాయికి వస్తుందని, అది వస్తే పేదవాడికి 5,000 రూపాయలు ఇవ్వు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయి, నిత్యావసర వరకులు ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయో ఆ ప్యాకెట్ ఇవ్వండి. ఈ 3 మా డిమాండ్. ఇంకా నేను ర్యాపిడ్ తీసుకో, నేను ఇప్పుడే పోదొచ్చుకోలేదు. ఛత్తీస్గఢ్ ఎలా కొన్నారు, నేను ఉదయం ఏం చెప్పారు, ఉదయమో మాకు మిమ్మల్ని చూస్తామని సవాల్ చేశాడు మీ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, సాయంకాలం మళ్ళీ మాట మార్చారు. అదంతా చూద్దాం. ఏదో మేము డిమాండ్ చేసేది 5,000 రూపాయలు ఇవ్వండి. కేరళలోనో ఒరిస్సాలోనో నిత్యావసర సరుకులకి ఒక ప్యాకెట్ ఇస్తున్నారు. వేయి పప్పులనో, చింతపండునో, ఉల్లిపాయలనో, లేకపోతే
ఆయిల్నో ఒక ప్యాకెట్ ఇవ్వు, ఇచ్చే పేదవాడికి ఎంతో అమృతలా భావిస్తాడు పాపం. ఇళ్లలో పని లేక పెయింటరు, ప్లంబరు, మెకానిక్, ఆటో లేకపోతే ఆటో డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు, క్లీనరు, వర్క్షాప్లో పనిచేసే హమాలీలు ఎంతోమంది అన్నమూరు రామచంద్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు కేంద్ర పక్షాలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు హనుమంత్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వేరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.